స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఈ ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 57 అధ్యాయం 15వ వచనాన్ని తీసి చదువుకుందాం. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగు చెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చివరి మాట మళ్ళా అందరం చదువుతామా? వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని ఎవరు చెబుతున్నారు? దేవుడు అంటున్నాడు. అసలు ఆయన స్థానం ఏంటి? ఎక్కడ ఉండే దేవుడు అంట? మహా ఉన్నతుడును, తర్వాత పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? నేను మహోన్నతమైన స్థలం, పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడిని. రెండవది, అయినను వినయం కలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీంపజేయుటకు, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకు, వినయం కలవారి వద్దను, దీన మనస్సు కలిగిన వారి వద్దను నేను నివసించుచున్నాను. హల్లెలూయా. స్వయంగా దేవుడే చెబుతున్నమాట. నేను మహా ఉన్నతుడిని, నాకంటే ఉన్నతంగా ఇంకా పైన ఎత్తులో ఇంకెవరు ఉండరు. మహా ఉన్నతమైన స్థలాల్లో నివసించే దేవుడిని, నిత్య నివాసిని, ఎల్లప్పుడూ ఉండే దేవుడిని. మూడవది, నేను పరిశుద్ధుడిని. అయినప్పటికీ కూడా నేను ఎక్కడ నివసిస్తున్నాను? ఎక్కడుంటానంటున్నాడు? వినయం కలిగిన వారి వద్దను. 2,
దీన మనస్సు కలిగిన వారి వద్దను నివసించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి, వినయం కలిగిన వారి వద్ద. రెండు, దీన మనస్సు కలిగిన వారి వద్ద, వారి దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మహా ఉన్నతుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అంత గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకుని భూమి మీదకి దిగి వచ్చి వినయం ఎవరి వద్ద ఉన్నదో ఎతుకుతూ ఉన్నాడంట. వీరిలో ఎవరు వినయం కలిగి ఉన్నారా అని. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉందామని. హల్లెలూయా. రెండవది, దీన మనస్సు ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళ దగ్గర ఉందామని ఆయన వస్తా ఎతుకుతా ఉన్నాడంట. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే, విరిగి నలిగిన హృదయం కలిగిన వారి దగ్గర ఆయన నివసిస్తాడంట. విరిగిపోయి నలిగిపోయి, ఎవరి మనస్సు అయితే విరిగిందో, ఎవరి మనస్సు అయితే నలిగిపోయిందో వాళ్ళ దగ్గర ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. కొంతమందికి హృదయం విరగటం కాదు, నలగటం కాదు, అసలు పగలనే పగలదు. ఇదేం గుండెరా నాయన. హల్లెలూయా. ఇన్ని సంగతులు జరిగినా, ఇన్ని శ్రమలు కలిగినా, ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని దెబ్బలు తగిలినా ఈ గుండె అస్సలు కరగదే. ఇది గుండె రాతి బండ అన్నట్టుంటుంది. కొంతమందికి అయితే చిన్న విషయంలోనే విరిగిపోతుంది. చిన్న దానిలోనే సున్నితమైన మనస్సు అంటారు. చిన్న పొరపాటు జరిగితే, అయ్యో నేను దేవుని బిడ్డని, నేను ఈ పని చేయకూడదు, అనవసరంగా చేశా, ఈ మాట నేను అనకూడదు, అనవసరంగా అన్నా, నలిగిపోతారు, విరిగిపోతారు, కుమిలి కన్నీరు కారుస్తారు. వాళ్ళ హృదయం ఏంటంటే అదే వినయం అంటారే. వినయం కలిగిన వారి పరిస్థితి ఏంటంటే, చిన్న పొరపాటు జరిగిన వాళ్ళ హృదయం విరిగిపోతాయి, నలిగిపోతాయి. ఉదాహరణకి, అబద్ధం ఆడాడు, ఎవరు విడిచిపెట్టి వెళ్ళినా నేను నిన్ను విడిచిపెట్టిన ప్రభు అని చెప్పాడు. కానీ ప్రభు అన్నాడు, ఈ రాత్రి కోడి కోయక ముందే ముమ్మారు ఎరగనని చెబుతావు అని చెప్పాడు. అబద్ధం ఆడేశాడు. 3 సార్లు ఎరగనని యేసుని గురించి అబద్ధం చెప్పాడు, బొంకాడు. వెల్పలకెళ్ళి ఎక్కి ఏడ్చేసాడు. వెంటనే ఎన్నో రోజుల దాకా ఆగల, వెంటనే విరిగిపోయింది, గుండె పగిలిపోయింది, విరిగిపోయి నలిగిపోయి వెలపలకెళ్ళి ఎక్కి ఏడ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిపోయింది అతని హృదయం. చిన్న తప్పు జరిగితే, కొద్ది పొరపాటు జరిగితే, అనవసరంగా అబద్ధం ఆడాను నేను, విరిగి ఉండి కూడా యేసుతో కలిసి ఉండి కలిసి తినిది, ఆయనతో కలిసి తిరిగిన నేను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడానే అంగీకరించాల. తన మనస్సాక్షి సున్నితంగా ఉంది, హృదయం విరిగిపోయింది. విరిగి నలిగిపోయినటువంటి హృదయంతో పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చి ఎక్కి ఏడ్చేశాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని క్షమించాడు. తప్పు జరిగిన మాట కరెక్టే, అబద్ధం ఆడిన మాట కరెక్టే, కానీ వినయం కలిగిన వాడుగా, విరిగి నలిగిపోయిన హృదయం కలిగిన వాడిగా ఏడ్చి కన్నీరు కార్చాడు. అందుకనే ప్రభు సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ రోజు లేచాక 40 దినాలు భూమి మీద సంచారం చేసి అనేక మందికి 11 సార్లు కనపడి ఆఖరిగా
గలిలియా ఆ కొండపైన అక్కడ ఒలీవల ఆ కొండ మీద ఆయన వెళ్తూ వెళ్తూ పరలోకానికి వెళ్తూ చెప్పాడు ఏమని, నేను వెళ్తే మంచిది, మీకు ఆదరణకర్తను పంపిస్తా, మళ్ళా నేను వచ్చేదాకా మీరు జాగ్రత్త, అనాథులుగా విడిచిపెట్టండి అని చెప్పేసి కొండ మీద నుంచి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళబోయే ముందుగా కనపడి ఆయన అడుగుతున్నాడు ప్రత్యేకంగా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, నీకే తెలుసుగా, సరే నా గొర్రెలను కాయి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ కాసేపు ఆగి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాగా ప్రభువా, నీకే తెలుసుగా, అటైతే నా గొర్రె పిల్లల్ని మేపు. సరేనయ్యా. కాసేపు ఆగి మళ్ళీ అడిగాడు, పేతురు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా కదయ్యా, ఆ సంగతి నీకు తెలుసు కదయ్యా అని మూడోసారి మళ్ళీ అడిగాడు. అటైతే నా గొర్రె పిల్లల్ని మేపు బాధ్యత అప్పగిచ్చాడు. తాళం చేతిలో గుత్తి చేతిలో పెట్టి అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పాతాళ లోక ద్వారాలు దాని ఎదురుగా నిలవన్నారు. ఏ బండ మీద? ఏ బండ మీద? ఆయన పేరు సీమోను పేతురు. సీమోను అంటే రెల్లు గడ్డి. గాలి ఇటు నుంచి ఫ్యాన్ గాలి వీస్తే ఇటు నుంచి పోయి అటుపడిపోద్ది, అక్కడ ఆ ఫ్యాన్ గాలి తోలేసరికి ఆ గాలికి అటుపడిపోద్ది. ఆయన పేరు అర్థమే సీమోన్ అంటే రెల్లు గడ్డి. యేసు ప్రభు గమనించి అంటాడు, పేతురు నీ పేరు ఇంకా సీమోను కాదు, మరి నీ పేరేంటి? కేఫా అంటే పేతురు. పేతురు అంటే బండ. హల్లెలూయా. ఎన్ని గాలులు రాని బండ కదులుద్దా? గాలి తుఫానులు రాని బండ ఎగిరిపోయి అలా అంత లెక్క దూరాన్ని పడిపోద్దా? పోదు, అది కదలదు, అది అట్టాగే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు బండ. ఆఖరికి ఆయన అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. ఎందుకని? ఇంకా ఏ బండ దొరకలేదా? ఈ బండ ముమ్మారు అబద్ధం ఆడినా కానీ తప్పు త్వరగా స్పీడ్గా గ్రహించుకొని విరిగి నలిగిపోయి ఉన్నదే, ఇట్లాంటి బండలే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు కొంచెమే జరిగినా, నోటి మాటతో అబద్ధమే ఆడినా, చిన్న అబద్ధానికి విరిగి నలిగిపోయిన హృదయం పేతురుకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన్ని ఎన్నుకున్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పాతాళ లోక ద్వారాలు కూడా దాని ఎదురుగా నిలవన్నారు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఇరిగిపోతారో, ఎవరైతే నలిగిపోతారో, ఎవరైతే తన కళ్ళి తను చూసుకొని నాలో లోటు ఏమైనా ఉన్నదా, నాలో తప్పేమైనా ఉన్నదా, నాలో పొరపాటు ఏమైనా ఉందా, నాలో నీకు విరోధమైంది ఏదైనా ఉందా ఆలోచించుకొని తన లోపాన్ని, తన లోటుని, తన గుట్టుని తనను తానే పరిశీలించుకొని అర్థం చేసుకుని ఏదైనా తప్పు దొల్లిందని అర్థమైతే వెంటనే విరిగిపోవాలి, నలిగిపోవాలి. విరిగి నలిగిపోయే ఎవరి దీన హృదయం, ఈ వినయ హృదయం ఎవరికైతే ఉంటుందో దేవుడు అక్కడే ఉంటాడు, వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, నీ హృదయం విరిగి నలిగిపోతుందా? హల్లెలూయా, హల్లెలూయా. విరిగిపోద్దా, నలిగిపోద్దా? విరిగి నలిగే అలవాటు ఏమైనా ఉందా? ఎప్పుడైనా కళ్ళంటే నీళ్ళు గారినాయా? పక్క వాళ్ళని అడగండి, నీకు ఎప్పుడైనా కళ్ళంటే నీళ్ళు గారినాయా? హల్లెలూయా.
హల్లెలూయా. కొంతమందికి కథలో కన్నీరు రావు. ఎందుకని రావు? అబ్బాయి మీ తమ్ముడేడి? నా తమ్ముడు నాకేం తెలుసు, నేనేమన్నా కాపలాదారినే? సంపొచ్చి తమ్ముడిని సావగొట్టి పాతిపెట్టి వచ్చేస్తే దేవుడు కనపడి అడుగుతున్నాడు. ఏమని అడిగాడమ్మా విక్టోరియమ్మ? ఏమని అడిగాడు అమ్మా? దేవుడు వచ్చి ఆయన అడిగాడే వాళ్ళ తమ్ముని గురించి. ఏమని అడిగాడు? గుర్తురాలా, మర్చిపోయింది. హల్లెలూయా. కయ్యూను నీ తమ్ముడేడి? నా తమ్ముడికి నేనేమన్నా కాపలాగారినే ఏంది? నాకేం తెలుసు? తెలీదా? ఎంత కఠినమైన, ఎంత బండ గుండె ఇది. సావగొట్టి బాతిపెట్టి వచ్చి తమ్ముడేడి అంటే ఏమంటున్నాడు? నాకేం తెలుసు, నేనేమన్నా కాపలాదారునే ఏంది? నేను ఏమన్నా? ఎవడు పెట్టాడు? దేవుడికి సమాధానం అది. దేవుడు అడిగితే సమాధానం చెబుతున్నాడు. అమ్మ అదేం గుండెది? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది జరిగిన తప్పిదాన్ని, దొల్లిన పొరపాటుని, జారిపోయిన అపరాధాన్ని, ఏదో జరిగిపోయింది, ఏదో నోరు జారిందో, చెయ్యి జారిందో, కాలు జారిందో, జరిగిన పొరపాటుని ఒప్పుకోవటానికి చాలా కఠినంగా ఉంటుంది. ఎట్టుంటుంది అంటమ్మా? ఏరమ్మా గుండె ఎట్టుంటుందంట అమ్మా? సింగర కొండలాగా ఉంటుందా, లేకపోతే వల్లపల్లి బండలాగా ఉంటుందా వాళ్ళ గుండె? చెప్పదు. మా ఊర్లో కొండ లేకపోతే నన్ను అడుగుతావేందన్న? కలకూరులో కొండలు ఆడి నన్ను అడుగుతావేంది? ఆ కొండలు ఉన్న వాళ్ళని అడుగు అంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఎన్ని వాక్యాలన్నా ఇనుగాక, ఎన్ని సారలు ఎన్ని బోధలు విన్నా కానీ ఆ గుండె రాతి బండే, అది కరగదు, మార్పు రాదు, బండే. కయ్యూను గుండెలాగా పక్కవాడిని సావగొట్టి బూడ్చిపెట్టి యువతలకు వచ్చి ఏంటి వాళ్ళ సంగతి? నాకేం తెలుసు, నన్ను అడుగుతావు, నేనేమో కాపలాదారుడినే ఏంది? అయ్యో, హల్లెలూయా. మాట నోరు జారి అబద్ధం 3 సార్లు అబద్ధం ఆడినంత మాత్రాన అవతలకెళ్ళి ఎక్కి ఎక్కి ఏడిసి తలెత్తుకెళ్ళి గోడకి చెట్టుకేసి కొట్టుకుని విలపించాడే పేతురు. దీన హృదయం, విరిగి నలిగిపోయే హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ గుండె కయ్యూను గుండెలాగుందా, పేతురు గుండెలాగుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది గుండె ఎట్టుంటుందంటే, సాలులుగా దున్నబడిన, సదును చేయబడిన, రాళ్ళు వేరబడిన, చెట్టు పుట్ట అన్నీ ఏరి శుభ్రం చేయబడిన, ఏమంటారు, సదును చేయబడిన, ఇత్తనం నాటపటానికి సిద్ధంగా ఉన్న మెత్తని హృదయం లాగా ఉంటుంది. ఎందుకంటే ఇది దున్నబడింది. హల్లెలూయా. విరిగి నలిగిపోయింది, సాలులుగా దున్నబడింది కనుక, అది దున్నబడింది కనుక నలిగిపోయింది, ఇరిగిపోయింది, పగిలిపోయింది. విత్తనం నాటడానికి రెడీగా ఉంది. దాంట్లో విత్తనం వేస్తే మొక్క మొలుస్తుందా? అస్సలు ఒక సాలు అన్నా దున్నబడాల. 20 తర్వాత సంగతి, ఒక సాలు కూడా దున్నలా. అస్సలు అది దున్నబడాల. ఎండకి ఎండిపోయి గట్టిగా బిగసగా పోయిన చేనులాగా ఉంది. దాంట్లో విత్తనాలు వేస్తే తొందరగా మొలుస్తాయా? సాగు చేయబడి, సదును చేయబడి, దున్నబడి, చక్కగా దున్నబడిన మెత్తని చేలో విత్తనం ఎత్తే తొందరగా మొలుసుద్దా? అయ్యా ఆనందరావు, ఏ చేలో విత్తనం తొందరగా మొలుసుద్ది? అయ్యా, దున్నబడిన చేలో, సాగుకు సిద్ధం చేయబడిన చేలో విత్తనం వేస్తే అది మొలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది పగల్లా, అది దున్నలా,
సదును చేయబడని ఆ చేలో నువ్వు ఎన్ని విత్తనాలు ఎన్నిసార్లు అది భూమి లోపల పడే ఛాన్సే లేదు. ఎందుకంటే అది పగలలేదు, ఇరగాలేదు, నలగాలేదు, దున్నబడలేదు. అందుకని కాకులు వస్తాయి, హల్లెలూయా. పిట్టలు, పక్షులు వస్తాయి, వచ్చి చూడంగానే కనపడతా ఉంటాయి. ఎక్కడ విత్తనాలు అక్కడ బయటికే కనపడతాయి. కాబట్టి పడ్డ విత్తనాన్ని పడ్డట్టే కాకులు, పక్షులు ఏం చేస్తాయి? ఎత్తుకొని పోతాయి, నోట్లు వేసుకొని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. వాన కురిసింది, వరద వచ్చేసింది, ఒక్క విత్తనమైనా మొలుసుద్దా? ఎక్కడే పక్షులు ఎత్తుకొని పోయా. ఇంకా అక్కడ విత్తనాలు పడ్డట్టు పక్షుల పాలైపోయా. ఆ చేను దున్నబడకపోయా. అది ఫలించేది ఎప్పుడు? పంట కోసేది ఎప్పుడు? గింజలు ఇంటికి చేరేది ఎప్పుడు? హల్లెలూయా. ఎన్ని విత్తనాలు జల్లుగాక ఫలించదు, ఎన్నిసార్లు బోధ ఇనుగాక ఫలించదు, ఇన్ని వాక్యాలు చెప్పుగాక మార్పే రాదు. ఎందుకని? ఇది దున్నబడల, విరిగి నలిగిపోని భూమి. పగిలిపోని భూమికి రాళ్ళు ఇసిరినట్టు ఉంటుంది, కానీ విత్తనాలు ఇసిరినట్టు ఉండదు. ఆ విత్తనం ఫలించాలంటే అది విరిగిపోవాలా, నలిగిపోవాలా, దున్నబడాలా, సాగు చేయబడాలా. అప్పుడే విత్తనం పడ్డట్టు అది ఏమవుతుంది? మొలకొస్తుంది. హల్లెలూయా. కొంతమంది హృదయాలు మెత్తని నేలగా దున్నబడటం జరుగుతుంది. హల్లెలూయా. సదునైన భూమిగా, మెత్తని పొలంగా, సాగుకు రెడీ చేయబడినటువంటి పొలంగా రెడీగా ఉంటుంది. హల్లెలూయా. చాలా చోట్ల ఇప్పుడు టైం కాబట్టి దున్నేశారు, ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారు. ఎంతమంది మీ చేలు దున్ని సిద్ధం చేశారు? చేయొద్దండి. పొలం దున్ని వచ్చిన వాళ్ళు చేయొద్దండి. మీ చేలు 2 వారాలు పడితే విత్తనం వేద్దామని దున్నారు. వాళ్ళ కోసం మిగతా వాళ్ళు చప్పట్లు కొట్టండి. పొలం ఉంది కానీ దున్నలా, చెయ్యొద్దండి. పొలం మాకు ఉంది కానీ మేము దున్నుకోవాలా. హల్లెలూయా. మిగతా వాళ్ళకి లేనట్టేనా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, అదునికి విత్తనం వేస్తే పంట పండుద్ది. హల్లెలూయా. ఏ టైంలో ఏ పంట వేయాలో, ఏ విత్తనం ఎప్పుడు వేయాలో అది తెలుసుకుని ఉండాలా. అప్పుడు అది ఫలిస్తుంది. హల్లెలూయా. సరే, మంచిది. మన పొలంలోకి వద్దాం. ఆ పొలం ఎట్టగో వాళ్ళకి నచ్చినప్పుడు దున్నుకుంటారులే, కానీ ముందుగానే దున్నేది ఏంటంటే, ముందు 4-5 వానలు వస్తాయి. దున్ని ఉంచిన చేలోకి నీళ్లు లోతుగా పాతుకొని పోతాయి. అదును రాగానే విత్తనం వేయగానే అది నెలకేయని 2 నెలలకి వేయని దున్ని పెట్టాం కాబట్టి ఇబ్బంది లేదు. పడ్డ సినుకు పడ్డట్టు పొలంలోకి లోతుగా పాతుకొని పోతాయి కాబట్టి నీరు పట్టి ఉంటుంది కనుక నీటిని పట్టుకుని నీళ్ళు పీల్చుకున్న పొలం విత్తనం వేస్తే తొందరగా మొలకొచ్చుద్ది. ఆమేన్. మరి నీ హృదయం ఎలాగుంది? సాగు చేసిన పొలం లాగానే ఉన్నదా? విరిగి నలిగిపోయిన పొలం లాగానే ఉన్నదా? దున్నబడని, సాగు చేయబడని బండగా ఉన్నదా? అర్థమయ్యేది ఎట్లా అంటే, వాక్యం విన్నావు, చెవుతో విన్నావు, మనసుతో తలుసుకున్నావు, ఆలోచించి హృదయంలో నాటుకున్నావు. అది హృదయంలో నాటుకుని పోయింది. హృదయంలో విత్తనం నాటుకుని పోయింది. అది మొక్కై మొలిసింది, అది చెట్టై ఫలించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించితే ఏం జరుగుతుంది? పండ్లు కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఒక చిన్న విషయం అది తప్పు అని తెలిసిపోయింది, ఇంకొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇంకా వద్దు. అంతకుముందు నువ్వు కూడా ఆడావుగా, ఖాళీ టైం దొరికితే అచ్చన గల్లాలు, ఏంటి అమ్మాయి, చింత పిక్కలు, ఇంకా ఏంటి అమ్మాయి, ఏదో ఆటలు ఆడతారు ఖాళీ టైంలో. మీరు ఏం ఆడరట్టుకుంది?
హల్లెలూయా. అవన్నీ కాదు, ముసలమ్మ ముచ్చట్లకి సమయం కాదు ఇది. ఖాళీగా కాలక్షేపం చేసే రోజులు కావు ఇవి. తర్వాత సంపాదించుకోవటానికి ఇది సమయం కాదు. మరి ఏ సమయం ఇది? రాకడకు రెడీ అయ్యే సమయం. హల్లెలూయా. రారాజు వస్తున్నాడు, ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళే సమయం, ఆత్మీయ జీవితాన్ని రెడీ చేసుకునే సమయం. సిద్ధపడదాం అని సమయం దొరికితే ప్రార్థన చేద్దామా? సమయం దొరికింది, గంట కోటంలో కూర్చుందామా? టైం దొరికింది, కాసేపు బైబిల్ చదువుకుందామా? వాక్యం చదివి దాన్ని కాసేపు ధ్యానం చేద్దామా అన్న తపన, ఆరాటం, ఈ సిద్ధపాటు కావాలా? అట్ట కాదు. లేదు, ఎందుకు పులి జోదమా? బెదర్లు ఆడుతుంటారు కదా అక్కడక్కడ అరుగుల మీద కూర్చుకొని. ఏందయ్యా పులి మేక ఏంటిది అది? పులి మేకేనా? ఇంకేందో ఒకటి ఆడుతుంటారయ్యా, ఇంకా ఏందేందో ఆటలు ఆడుతుంటారు అయ్యా. చింత బెచ్చలాట, ఇంకా కొన్ని చోట్ల ఏదో బెచ్చాలు వేసి ఆట ఆడుతుంటారు. హల్లెలూయా. కాలక్షేపానికి ఏదేదో ఆడుకుంటా ఏదేదో కాలాన్ని గడుపుతూ ఉంటుంటారు. లేదు లేదు, టైం అయిపోయింది. ఆ సంగతులన్నిటికీ జరిగిపోయిన కాలమే చాలు. మరి ఇప్పుడు ఇదే కాలం? రెడీ అయిపోయి సిద్ధపడి మేఘాల మీద యేసుతో ఎగిరి ఎక్కి వెళ్ళిపోయే కాలం దగ్గర పడింది. కాబట్టి సిద్ధపడే కాలం. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధమాడి వెండి బంగారం బట్టలు తెచ్చిపెట్టుకున్నాడు. ఏం శిష్యుడా, ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుడైన నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్రభు, ఇక్కడే ఉన్నానంటున్నాడు. అతను రథం దిగి నిన్ను ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వచ్చిందా? అయ్యో, ఈయనకు తెలిసిపోయింది ఈయనకి. హల్లెలూయా. ఇది సమయమా? వెండి బంగారం అది ఇది సంపాదించుకునే దానికి ఇది సమయమా? కాదు. హల్లెలూయా. అసలు సమయం ఏంటి? హల్లెలూయా. వెనకటికి ఒక అతను అంటున్నాడంట, అమ్మాయి నిండు మాసాలు వచ్చాయి, రేపో ఎల్లుండో నువ్వు కనేటట్టున్నావు, పిల్లోడు బయటపడితే ఖర్చు చాలా అయింది, నేను సిమెంట్ పనికి పోయి హైదరాబాదు సిమెంట్ పనికి పోయి 4,000 సంపాదించుకొని నేను తొందరగా వస్తా. హల్లెలూయా. 9వ నెల దాటుతుంది, ఇంకా కానుపోవలా. 10వ నెల దగ్గరకు వచ్చింది, రేపో ఎల్లుండో 10వ నెల వచ్చింది, ఇంకా కానలా. కానుపుకి వచ్చిన పిల్లని ఇంటికాడ పెట్టి ఈ మేస్త్రి గారు ఏం చేస్తాను అంటున్నాడు, హైదరాబాద్ పోయి 10,000 సంపాదించుకొని వస్తాను, డెలివరీకి ఖర్చులు అవుతాయి కదా, డబ్బులు అవసరం కదా, కాబట్టి పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని వస్తా హైదరాబాద్ సిమెంట్ పనికి. వాళ్ళందరూ పోయారు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, అది కరెక్ట్ టైమేనా? మేస్త్రి గారు పనికి పోయే టైమేనా? ఆల్రెడీ 9 దాటి రేపు ఎల్లుండి 10 వస్తుంది, కానుపు లేట్ అయింది, రేపు కాదు ఎల్లుండి అయిన కానుపు అయింది. ఇప్పుడు సిమెంట్ పనికని మేస్త్రి పనికి ఈయన పోతే ఆయన సంపాదించి వచ్చేది ఎప్పుడు, ఏ టైంలో బయటపడుద్దో తెలియదు. హల్లెలూయా. కాలంలో యొక్క విలువ తెలియాలి. పక్క వాళ్ళకి చెప్పండి, ఏ టైంలో ఏ పని చేయాలో, ఏ టైంలో అన్నం తినాలో, ఏ టైంలో నిద్రపోవాలో, ఏ టైంలో పనికి పోవాలో. హల్లెలూయా. ఏ టైంలో పళ్ళు దోమాలో కూడా తెలుసుకోవాలా. అదేంది పళ్ళు దోమటం తెలియకుండా ఎవరున్నారు? ఏమ్మా తెలుసుగా. పెందలాడే ఎన్నింటికి 10ంటికి లేస్తారు కొంతమందిలే. హల్లెలూయా. పాసిపాలతో అన్నం కూర వండుతారు. హల్లెలూయా. పళ్ళు తోమరు, అట్టగా తుఫుకుని ఊసుకుంటా తాలింపేస్తారు, తిరగమాతలు వేస్తారు, ఉప్పు అని ఊదుకుంటా. అలా ఆయన, అమ్మాయి కాఫీ పెట్టావా? పెట్టాలే, కాసిన తీసుకురా అంటే తీసుకుపోతే అదేమో పొగలు సెగలుగా ఉండి ఎంత ఖాళీ తెచ్చేవండి, అట్టి అని పాసి మొక్కని ఉఫ్ ఉఫ్ అని ఊతుంది.
చల్లార్చడానికి. పళ్ళు దోమల పాశిమాకం ఈ పొంతులమ్మ ఉప్పుని ఊది పెట్టిన ఈ పాసి పళ్ళు పొంతులమ్మ వండింది ఈ పొంతులు గారు తినాలా తాగాల? కరెక్టేనంటారా? పక్క వాళ్ళకి చెప్పండి. పొద్దున్న లెగ్గానే పళ్ళు కడుగుతావా, లేకపోతే పాసిపాలతో అన్నం కూర వండి పెడతారా? హల్లెలూయా. 25 ఏళ్ళు ప్రార్థనకు వచ్చినా కూడా పళ్ళు ఇప్పుడు దామాలో తెలియటల్లా, అందుకని చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. 11ంటికి ఎవరన్నా వస్తే అమ్మ ఇది తిను కాయంటే పళ్ళు తోమలేదన్నాను. అయ్యో 11 అయింది ఇంకా పళ్ళు తోమలేదా? పని అంతా అయినాక తీరిగా అప్పుడు తోముకుంటా, అప్పుడు తింటా. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, మంకు శస్త్రులు విడిచిపెట్టు. సురుకుదనం కలిగిన క్రైస్తవురాలుగా ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర లెగ్గానే ముందు పళ్ళు తోమాలా, 1, 2కి వెళ్ళి రావాలా, అన్నీ చెయ్యాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ టైంలో ఏ పని చేయాలో కూడా తెలియట్లా, కొంతమందికి తెలియట్లా, వివరం తెలియట్లా. హల్లెలూయా. నిండు సోలాలి రేపో ఎల్లుండో కనే టైంలో ఈ అయ్యగారు మేస్త్రి పనికి పోయి డబ్బులు సంపాదించుకొస్తానంటే ఎంతవరకు కరెక్ట్? అయ్యా కరెక్టేనంటావా? హల్లెలూయా. ఏదో అర్జెంటు పని మీద పిలిచారు, 6 లక్షలు ఇస్తాం, కొద్దిగా పని ఉంది రావాల్సిందేను. ఇంట్లో అమ్మాయి కూతురు డెలివరీకి రెడీగా ఉంది, ఏ టైంలో ఏమో బయటపడుద్దో తెలియదు. మరి అట్ట టైంలో 6 లక్షలు కాదు 60 లక్షలు ఇస్తానన్నా రాను కుదరదు. ఎందుకని? ఏ క్షణమైనా ఈ అమ్మాయి డెలివరీ కావచ్చు. డెలివరీ అయ్యే టయానికి ఈ భర్త ఎక్కడో పోయి హైదరాబాద్లో సిమెంట్ పని చేస్తా అక్కడ ఉంటే ఇక్కడ సంగతి ఏంటి? హల్లెలూయా. ఇక్కడ పరిస్థితి ఏంటి? కాబట్టి అది కరెక్ట్ టైం కాదు. ఏ టైంలో ఏ పని చేయాలో అది తెలుసుకోవాలి. కొంతమందికి అన్నం తినేటప్పుడు దొడ్డి కూర్చుంటారా? లేదు. హల్లెలూయా. అన్నం తింటున్నారు కదా, పక్కన అన్నం తింటుంటే అక్కడ పక్కనే బయటకు కూర్చుంటే ఏమని? మరీ చిన్న పిల్లలు అనుకో, నాకు 1 వచ్చింది 2 వచ్చిందని వాళ్ళ అమ్మ నాన్న అన్నం తింటుంటే వాడు అక్కడే కూర్చుంటే, కొద్దిగా మేనస్, కొంచెం మానవత్వం, కొద్దిగా బుద్ధి, జ్ఞానం, వివేకం, ఆలోచన ఉన్నవాడైతే ఆ పని చేస్తాడు. పెద్దోడు చెయ్యడు, వాడు ఎదగల, అజ్ఞాని. కనీసం మనిషిగా పుట్టినోడికి మానవత్వం అన్న కొద్దిగా ఉంటే ఆ పని చేయరు కదా. రాకడ గుర్తులివి. ఆయన రావటానికి రెడీగా ఉన్నాడు. అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉండి మేఘాల మీద యేసు ప్రభు రాగానే ఎగిరి ఎక్కి వెళ్ళిపోవాలి. మరి మనం ఏం చేస్తున్నాం? శనివారం కోటం పోదాంలే, పక్క ఊర్లో కోటం వెళ్దాంలే. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం పిట్ట మెదడంత మెదడున్నా ఆలోచిస్తారు కదా, అర్థమైంది కదా, ఏది ముందా, ఏది ముఖ్యమా, ఏది ఎప్పుడు చేయాలా, ఏ పని ఎప్పుడు చేయకూడదా. కనీసం కొద్దిగా పిట్ట మెదడంత మెదడున్నా ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, రెడీగా ఉన్నావా? యేసు ప్రభు ఈ రాత్రి వచ్చాడు అనుకో, నేను సిద్ధంగా ఉన్నా ప్రభు అని ఎగిరి మేఘాల మీద ఎక్కి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నావా? చూద్దాంలే, ఇప్పుడేనా, మాకు కొద్దిగా పని ఉంది. హల్లెలూయా. లేదు లేదు, అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉంటే 5 విడవబడ్డారు, 5 ఎత్తబడ్డారు. హల్లెలూయా. అందుకని మనకి కావాల్సింది ఏంటంటే వినయం కలవారి యొద్దను, విరిగి నలిగిన హృదయం కలవారి వద్దను, దీన మనసు కలవారి వద్దను యేసు ప్రభు ఉంటాడు. కాబట్టి యేసు ప్రభు నీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే నీకు వినయం కావాలా? హల్లెలూయా. వినయం కావాలా? త్వరగా లోబడుట, చెప్పిన మాటకి త్వరగా విధేయత చూపుట అవసరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వినయం కావాలి, చాలా ప్రాముఖ్యమైంది.
భర్తకే లోబడకపోతే, హల్లెలూయా, దేవుడికి లోబడే మనస్సు ఎక్కడి నుంచి వచ్చుద్ది? రాదు. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రికే లోబడకపోతే దేవునికి లోబడేది ఎక్కడుంటుంది? వినయం లేదు. వినయం లేకపోతే, విధేయత చూపకపోతే, గర్వాంధులై కఠినంగా హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎత్తబడేది ఉండదు. దేవుడు హృదయంలోనికి వచ్చి నీ దగ్గర నివసించే పరిస్థితి దొరకదు. అందుకని వినయం కావాలి. వినయం కలవారి యొద్దను, దీన మనస్సు కలిగిన వారి యొద్ద యేసు ప్రభు ఉంటాడు. ఒక రోజున యేసు ప్రభు శిష్యులు పిలిచి చెప్పాడు, ఎదురుగా ఊర్లోకి వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద కనపడుతుంది, దాన్ని విప్పుకొని తోలుకు రండి. ఎవరైనా ఏదైనా అడిగితే ఇది యేసు ప్రభు కావాలే అని చెప్పండి. హల్లెలూయా. అట్టాగే వెళ్ళారు. కనపడింది గాడిద కట్టబడి. విప్పుతా ఉండగా వచ్చి అడిగారు, అయ్యా ఏంది మా గాడిదని ఇప్పుతున్నారు? ఈ గాడిద యేసు ప్రభు కావాలి. సరే అట్టయితే పోనీ. హల్లెలూయా. విప్పకొచ్చిన గాడిద మీద యేసు ప్రభు ఎక్కి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎక్కే గాడిదలాగానే ఉన్నావా? పక్క వాళ్ళని అడగండి. వినయము గలవారిని తగిన సమయంలో హెచ్చించువాడవని. ఆమేన్. ఈ గాడిద యేసయ్య దగ్గరికి తీసుకురాగానే వంగి అట్టాగే రెడీగా ఉంది. ఇప్పుడు దాకా ఎవరు ఎక్కల. ఈ గాడిద మీద ఇంతవరకు ఎవరు ఎక్కల. కట్టబడి ఉన్నది. కట్లు విప్పారు, తోలకొచ్చారు, యేసయ్య దగ్గర పెడితే ఆయన రెడీగా ఉన్నాడు ఎక్కటానికి. వచ్చిన జనం బట్టలు విప్పి దాని పైన వేశారు. దాని పాదాలు నేల మట్టి అంటకుండా బారుకి బట్టలు పరుస్తూ ఉన్నారు. ఈ గాడిద మీద యేసు ప్రభు ఎక్కాడు. యేసు ప్రభు ఎక్కైతే అటు జనం వచ్చారు, ఇటు జనం వచ్చారు. అందరూ అక్కడ ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. హోసన్నా జయము, హోసన్నా జయం. హల్లెలూయా. యెహోవా పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అంట జయము హోసన్నా అనుకుంటా ఆయన్ని ఊరేగించుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. ఈ గాడిదకి ఎంత గౌరవం వచ్చింది. ఇప్పుడు దాకా ఈ గాడిద ముఖం చూసిన దిక్కు లేరు. అది కట్టబడి అక్కడే ఉంది. ఎవరు దాని మీద ఎక్కనే లేదు. ఆ గాడిద అక్కడే ఉన్నది. ఎవరు ఎక్కలేదు. దాన్ని ఎవరు పట్టించుకోవాలి. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఈ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడో ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో. ఈ గాడిద కాళ్ళు ఎక్కడున్నాయి? యేసయ్య ఎక్కితే గాడిద కాళ్ళు ఎక్కడ పడుతున్నాయి? మట్టిలో కాదు, అది బట్టల మీద నడుస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నతుడైన దేవుడు, ఉన్నత స్థలాల్లో ఉండే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు. ఆయన నీ మీద, గాడిదవైన నీ మీద ఆయన ఎక్కి కూర్చుంటే నీకు ఒక విలువ వస్తుంది. ఆమేన్. నీకు ఒక గౌరవం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అదేంటి నీ కాళ్ళ, ఈ గాడిద కాళ్ళ యేసయ్య కాళ్ళ ఈ బట్టలు దొక్కుతుంది? హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుకు మనం ఏదన్నా చేసాము అంటే, యేసు ప్రభుకి ఏదన్నా ఇచ్చామంటే అది యేసు ప్రభువేనా? తినేది ఎవరు తింటారు? మరి అమ్మా వెంకటరత్నమ్మ పక్కన ఉన్న అడుగు. యేసు ప్రభు. హల్లెలూయా. ఎక్కడున్నావమ్మా? గాడిద మీద యేసు ప్రభు ఎక్కాడా? ఎక్కాడు కదా. హల్లెలూయా. బట్టలన్నీ పరిచారు. యేసు ప్రభు నడుస్తున్నాడా లేకపోతే గాడిద నడుస్తుందా? హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు కోసమా మనం వేసింది? గాడిద కోసమా? అమ్మా, ఈ బట్టలు పరిచింది యేసు ప్రభువుని గురించా లేకపోతే గాడిద గురించా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత ఖర్చు పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు చెట్టు కింద కాడ నుంచి ఇక్కడ దాకా వచ్చామంటే హల్లెలూయా. ఇవన్నీ అక్కోళ్ళకి అన్నోళ్ళకా లేకపోతే ఈ మొత్తం దేవుడి కోసమనే? హల్లెలూయా.
అమ్మ దేవుడి కోసమని తెచ్చారా, లేకపోతే ఇవన్నీ అక్కల కోసం అన్నోళ్ళ కోసమనా? హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన ప్రతి రోగిని, అడుగుపెట్టిన ప్రతి దురాత్మ పీడితుడికి స్వస్థత వచ్చింది, అద్భుతం జరిగిందంటే ఆయన స్వస్థపరిచాడా, లేకపోతే ఎవరైనా మధ్యలో మనుషులు ఎవరైనా బాగు చేశారా? ఆయనే బాగు చేశాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఎందుకు అడుగుతుంటే చాలామందికి తెలియదు. హల్లెలూయా. అన్నోళ్ళకి ఇచ్చొచ్చా. నువ్వెంత ఇచ్చావు? నేను 50 రూపాయలు ఇచ్చా. నువ్వెంత ఇచ్చావు? నేను 100 రూపాయలు ఇచ్చా అన్నకి. హల్లెలూయా. మరి నువ్వెంత ఇచ్చావు? 50 రూపాయలు ఇచ్చా. హల్లెలూయా. బెంజన్ నువ్వెంత ఇచ్చావు? 500 ఇచ్చా. ఎవరికి ఇచ్చావు? అన్నకి ఇచ్చొచ్చా నేను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నువ్వెంత ఇచ్చావు? నేను 5,000 ఇచ్చా. హల్లెలూయా. ఈ 5,000 అన్న పొట్టకేనా, లేకపోతే చెప్పరు? అమ్మా 1000 రూపాయలు ఇచ్చావా? పెద్దమ్మాయి 1000 రూపాయలు ఇచ్చిందంట. ఏసైకి ఇచ్చిందా, అన్నకి ఇచ్చిందా? అమ్మా మధ్యవర్తిగా దేవుడికి ఈయన ద్వారా పోవాలి కాబట్టి మధ్యవర్తిగా అన్న చేతులను అక్క చేతిలో పెడుతున్నారు. హల్లెలూయా. చాలా మందికి ఆలోచన ఏంటంటే మేము అన్నకి ఇచ్చాము, అక్కకి ఇచ్చాము. లేదు, మనం ఇస్తుందంతా ఎవరికి? దేవుని కోసం, దేవుడికే ఇస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్నకి ఇస్తున్నాము, అక్కాలకి ఇస్తున్నాము అన్న ఉద్దేశంతో మాత్రం పైసా దేమాకండి, కానుక పెట్లు కూడా వేయకండి, జాగ్రత్త దాచిపెట్టుకోండి. మీకు ఆ ఉద్దేశం ఉంటే దేవుడికి ఇస్తున్నాము అనుకుంటేనే తీసుకురండి. ఎందుకంటే చాలామందికి తెలియదు పాపం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఏంటంటే అన్నకి అప్పగిచ్చావనుకో, 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా అడ్రస్ ఉండవు, మొత్తం పొట్లకే పోతాయి. హల్లెలూయా. చాలామందికి ఏంటంటే తెలీదు. ఏది నేను 10 రూపాయలు ఇచ్చాను, ఏం చేశాడు? అన్న దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంత ఖర్చు మనకి ముందుంది, ఆ ఎదరు ఖర్చు ఉంది, పక్క ఖర్చు ఉంది, ఇన్ని ఖర్చులు ఉంటే ఈయనకేమీ తెలియదు, డబ్బులు ఎట్లా ఉండాలో తెలియదు, పెట్టదు. నేనైతే సూపర్గా జాగ్రత్తగా పొదుపుగా వాడతా. హల్లెలూయా, హల్లెలూయా. లేదు ప్రియులారా, మర్మం తెలియకనే. హల్లెలూయా. చాలామందికి రహస్యం తెలియకనే. యేసు ప్రభు చెప్పాడు ఒక ఆయన, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయమంటావు? ఏం చేస్తావంటే ఇంటికి పో, ఆస్తి అంతా అమ్ము, పేదవాళ్ళకి పంచిపెట్టు, తర్వాత వచ్చి నన్ను వెంబడించు, అప్పుడే నువ్వు పరలోకం నిత్య రాజ్యానికి వస్తావు, లేకపోతే రావు పో అన్నాడు. పొలం అంతా ఆస్తి అంతా అమ్మి పేదవాళ్ళకి పంచాలా? జరగని పని. ఆస్తి మీద నాకు ఎంత ప్రేమని పోతా, ఏమన్నా ఎనికిడిది కట్టుకొని ఈడ్చుకుపోతావా? ఎత్తకపోతావా? పక్క వాళ్ళని అడగండి, ఎనికిడితే ఏమొస్తుంది? కట్టిన ఇల్లు రాదు, కొన్న బంగారం రాదు, ఉన్న పొలం ఎనికిడితే రాదు, ఖరీదైన బట్టలు కట్టుకున్నా తీసి పాత గొడ్డలేసి ఏం చేస్తారు? పెట్టెలో పెట్టి మూతేసి మర్యాదగా తీసుకెళ్ళి బూడ్చి పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేస్తానంటే నా చేతికి డబ్బులు వస్తే ఎవరైనా కానుకిస్తే దేవుడికని ఇచ్చారు కదా, దేవుని సొమ్ము తినటానికి అర్హులు ఎవరు, యోగ్యులు ఎవరు ఆలోచిస్తూ ఉంటా. అవకాశం దొరికింది, ఏదైనా అవకాశం దొరికింది. హల్లెలూయా. పరలోకపు నిధిలో, పరలోకపు ఖాతాలోకి అక్కడికి పంపించే ప్రయత్నమే చేస్తా. ఇక్కడ అదిగొని ఇదిగొని అది దాచిపెట్టి ఇక్కడ దాచిపెట్టి ఇవన్నీ రావు. అక్కడైతే గ్యారంటీ, తుప్పు పట్టవు, దొంగలు దొంగిలించరు, చిమ్మటలు వినవు,
పాడు కావు, అవి పర్మనెంట్ ఆస్తి, ఇది టెంపరీ ఆస్తి. హల్లెలూయా. స్తోత్రం. తెలియక అక్కడ దాచుకునే బదులు ఇక్కడ దాచుకుంటా ఉంటారు. పక్కన అడగండి, ఎక్కడ దాస్తున్నావు నువ్వు, ఏమేమి దాచిపెట్టావు, ఎంతంత కోడకు పెట్టావు, ఎనికీర్తి రాదని తెలుసా నీకు, ఏది వేస్టో ఏది బెస్టో తెలుసా, ఏది మంచిదో ఏది వ్యర్థమైన శాఖరో తెలుసా, అడగండి. ఏల్పూర్లో ఒక ఆమె ఉంది, దాదాపు అందరికీ తెలిసే ఉన్న వ్యక్తి, ప్రభావతమ్మ. ఎప్పటి నుంచో 25 ఏళ్ళు పైన గడిచిపోయింది. కాలు చేతులు బాలెంత జబ్బుతో కాలు చేతులు పట్టకపోయి అట్టాగనే ఉంది. అందరితో చెప్పే, మీకు పరిస్థితి బాగలేదు, బతుకే కష్టంగా ఉందో, చచ్చిపోదాం అనుకుంటున్నారు. అవకాశం ఉన్నంతవరకు పోగు చేసి, వాళ్ళకి అవకాశం ఉన్నంతవరకు 4 రేకులు వేద్దామని చెప్తే అందరూ సహకరించారు. ఎవరో ఇక్కడే దాచిపెట్టుకుందాం, పరలోకంలో ఆస్తి నాకు అక్కర్లేదు, నేను చచ్చి గ్యారంటీ ఏముంది, పరలోకం పోతానని నమ్మకం నాకైతే లేదు, నేను అక్కడికి ఎట్ట రాను, కాబట్టి ఉన్నన్నాళ్ళు ఇక్కడే ముక్కుకి చెవులకి తగిలించుకుంటా, హల్లెలూయా, ఇక్కడే దాచిపెట్టుకుంటా, తిన్న వరకు తింటా, మిగతాది కాకులకో కోళ్ళకో వేసేసి ఇక్కడ ఎట్టగా చేసిపోతా, నాకు ఆడదాకా లేదులే గ్యారంటీ, పరలోకం పోయే ఆశ లేదు కాబట్టి అక్కడ దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు అనుకుని వాళ్ళు ఎవరో గుప్పిళ్ళు ఇప్పలేదు. కానీ మిగతా వాళ్ళు 5 కానీ 10 కానీ 50 కానీ 100 కానీ ఎంతో కొంత వారు గుప్పిళ్ళు ఇప్పి సహాయం అందించారు. అన్న వాళ్ళకి ఖర్చు పెట్టమని. బ్రదర్లు చాలామంది కష్టపడ్డారు, సిస్టర్లు చాలామంది కష్టం చేశారు, ఖర్చు పెట్టారు. దేవుని మహాదయ వల్ల ఒక రేకుల షెడ్ వేస్తే, రాయి పరిపిస్తే చక్కగా ఇంట్లో ఉంటా వాళ్ళు దేవుని మహాదయ వల్ల క్షేమంగా ఉన్నారు. లాస్ట్కి మొన్న ఫోన్ చేసి అడుగుతున్నారు, ఒక్కసారి ఒక కృతజ్ఞత కూటం పెడితే దేవుని సువార్త నోటి మాటతో కాకుండా చేతులతో ఇట్ట కూడా ఉంటుందని అర్థమైద్ది, ఒక చిన్న కూటం పెట్టి 4 ముక్కల వాక్యం చెప్పిపోతే బాగుండన్న, ఒకసారి రాకూడదా అని అడుగుతున్నారు. వస్తాంలే, ఉండండి, అవకాశం చూసుకొని వీలు చూసుకొని. అంతకుముందు గ్యాస్ పొయ్యి కూడా లేదు. మన బ్రదర్సే కొంతమంది కష్టపడ్డారు, అప్లికేషన్ పెడితే గ్యాస్ పొయ్యికి సిలిండర్ కూడా ఇచ్చారు. కొంతమంది కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనియటం జరిగింది. మిగతాయి ఉప్పు పప్పు కారం అని, కొన్ని ఇంట్లో సరుకులని, ఎవరన్నా మన పొట్టోళ్ళు వెళ్తే కూర్చోటానికి 1-2 కుర్చీలు కానీ అట్టా ఏదన్నా తీసుకెళ్ళి ఒకరోజు కూటం పెట్టి వచ్చేద్దాం అనుకుంటున్నాం. అది ఒక సాక్ష్యంగా మిగిలిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మన సువార్త మాటతో కాకుండా చేతులతో చేసి చూపించినట్టయింది. కాబట్టి అది పేదలకు మనం ఏదైనా ఇస్తే యెహోవాకి అప్పు ఇచ్చినట్టు. అంటే దేవుడు అప్పు తీసుకుని ఎగ్గొడతాడా? ఎగ్గొట్టడు. మొన్న వల్లపల్లి కూటంలో ఆ అన్న పేరేం పేరయ్యా, లాగుంటాడు, జాంకాయలు బేరానికి పోతాడు, అంజియనా, లాగుంటాడు, అంజియనా, మేదరంజియనా, మేదర ఆదాముల ఇంటికాడ కూటం అప్పుడు వచ్చి చెప్తే సాక్ష్యం చెబుతున్నాడు. అన్న అక్కడికి వెళ్ళి వాళ్ళ స్థితి చూసినప్పుడల్లా బేరానికి అటు వెళ్తాను, నాకు చాలా సంతోషం, మంచి పని చేశారు దేవుని పిల్లలైన వారని ఆనందంతో, కాయలే జాంకాయలే అని ఆ బజారుకి వెళ్ళి బండి ఆపి వాళ్ళు పిలవపోయినా కొంటామని కొనకపోయినా అన్ని కాయలు తీసి కవర్ నిండా పోసేది ఇచ్చేస్తా. అయ్యయ్యే వద్దులేయ్యా, డబ్బులు లేవు మా కాడ. అమ్మా నిన్ను డబ్బులు నేను అడగల, దేవుని ప్రేమను బట్టి అన్నోళ్ళు అంత పని చేస్తే నేను ఈ ఎంత పని నేను చేయలేనా, నాకు ఆశీర్వాదం ఉంటుంది, ఏమనుకోవద్దు తీసుకోమని ఒక సంచి నిండా జాంకాయలు కోసి ఇచ్చేసి వస్తాడు. తనే సాక్ష్యం చెబుతున్నాడు మొన్న. హల్లెలూయా. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మనకు పరలోకంలో దాచుకున్నది దొంగలో తినరు, సిమ్మట్లో తినవు, తుప్పు పట్టవు, పాడైపోవు, చచ్చిపోయి మన అక్కడికి వెళ్ళాక మనమే అనుభవిస్తాం. హల్లెలూయా.
అది శాశ్వతమైనటువంటి నివాసం. అక్కడ ఆస్తి దాచుకుంటే మంచిది. హల్లెలూయా. అవకాశం దొరికినప్పుడు, ఛాన్స్ దొరికినప్పుడు ఏం చేస్తామంటే పేదలకు, దరిద్రులకు, దిక్కులేని వారికి, అనాథులైన వారికి, విధవరాళ్ళకి, వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం కాస్త అందిస్తే అదేంటంట చెప్పండి, బెస్ట్ మెథడ్. అది దేవుడికి అప్పిచ్చినట్టు. పక్క వాళ్ళకి చెప్పండి. మనుషులకు అప్పిచ్చి, వడ్డీలకి ఇచ్చి, చెవులు మెలబెట్టి, ముక్కు నెత్తరొచ్చిందాక పిండి వసూలు చేస్తారే, వడ్డీలకి ఇచ్చే వాళ్ళు పరలోకం వారు. వడ్డీలకి ఇచ్చి వడ్డీలు పిండి వాళ్ళు 100కి 10 రూపాయల కాడుకో 15 రూపాయల కాడుకో వసూలు చేస్తావే, కానీ ఆ వచ్చే నీకు ఇచ్చే వడ్డీ డబ్బులు ఎట్టెత్తారు? సంతోషంగా ఇస్తారా అమ్మా? వడ్డీకి తీసుకున్నారు కరెక్టే, అక్కర కోసం అవసరం కోసం తీసుకున్నారు. నువ్వు పోయి వడ్డీ డబ్బులు అడుగుతుంటే ఇస్తారే కానీ సంతోషంగా ఇస్తారా? ఎన్ని సాపిచ్చి సాడు పోసిస్తారో. ఎదురుగా అనకపోయిన వెనకాలకి వెళ్ళి వాళ్ళ పొందను కొట్టడం సరిపోయా, సంపాదన అంతా వడ్డీలు కానీ వాళ్ళ ముఖాన్ని కొట్టనే సరిపోయా. ఎన్ని డబ్బులు తిన్నారో, ఎన్నడ పోతారో. అయ్యా మీరు ఎనడరు, వెనకాల వాళ్ళనే వడ్డీలకి కాకు, శాపనార్థాలు తినగాకు. పక్క వాళ్ళకి చెప్పండి, వడ్డీలకి కాకు, వాళ్ళ శాపనార్థాలు తినగాకు. ఎదవరాలు శపించిన, తండ్రి లేని వాళ్ళు శపించిన, ఇంకా కొంతమంది శపిస్తే శాపాలు తగులుతాయి. వాళ్ళకి డబ్బులు నువ్వు ఇయటం ఎందుకు? వాళ్ళ శాపానికి నువ్వు శాపనార్థాలు పాలయ్యటం ఎందుకు? అవసరమా? పక్క వాళ్ళని అడగండి. మరిన్ని డబ్బులు ఉంటే 1 ఎకరం పొలం కొను. హల్లెలూయా. డబ్బులు మరిన్ని ఉంటే బ్యాంకులు, ఏదో కొద్దిగా ఉంటే బ్యాంకులో దాచిపెట్టుకో. బాధలో ఉండి అడిగారు, సరే ఉచితార్థంగా ఇచ్చేయి, 5,000, 10,000, 1,00,000, 10 లక్షలు ఇచ్చేసేయి. ఇస్తే తీసుకో, లేకపోతే లేదు. కానీ శాపనార్థాలు పలకం. వాళ్ళ చేత శాపనార్థాలు ఎందుకు తింటావు? వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏదైనా అవకాశం ఉంటే పర్మనెంట్గా అక్కడ దాచుకుందాం అనిపిస్తే, ఎక్కడ యోగ్యులు ఉన్నారా, ఎక్కడ మనం విత్తితే విత్తనం ఫలిస్తుందా ఆలోచించి, సరి అయిన వ్యక్తిని గమనించి, అవసరంలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న విధవరాలే కానీ, తల్లి తండ్రి లేని దిక్కులేని వాళ్ళే కానీ, వికలాంగులే కానీ, కష్టంలో వాళ్ళ ఇబ్బందులు ఉన్న సంగతి గమనించి నేరుగా అక్కడికి వెళ్ళిపో. హల్లెలూయా. ఎంతో కొంత నీకు మనసుకు తోసినంత వాళ్ళకి ఇవ్వు. దాని ప్రతిఫలం తర్వాత నువ్వే చూస్తావు. ఆమేన్. కాబట్టి పరలోకంలో ప్రతిఫలం కలగాలంటే, పరలోకంలో మనం ఆయనతో యుగ యుగాలు ఉండాలంటే ప్రభు అన్న మాట, నీ వెళ్ళి ఆస్తంతా అమ్మి పేదవాళ్ళకు పంచి అప్పుడు నన్ను వెంబడించు. అంటే నేను మాత్రం పేదలకు పంచే పనే చెయ్యను. పేదలకు మాత్రం నేను పంచను, నేను మాత్రం నిన్ను వెంబడిస్తా. కుదురుద్దా అయ్యా? కుదురుద్దా? స్వయంగా ప్రభు చెప్పిన మాట. మొదట నువ్వు వెళ్ళి ఆస్తి అమ్ము, పేదలకు పంచిపెట్టు, ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించు. పేదలకు పంచిపెట్టకుండా వెంబడిస్తే యేసయ్య దగ్గరికి పరలోకం వెళ్ళమంటావా? యేసు ప్రభువే చెప్పిన ఆయన నోటి మాటే ఇది. నువ్వు ఎంత వెంబడించు కానీ పేదవాళ్ళకు నేను ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించను, ఇదిలించను. నేను మాత్రం ఎంగిలి మెతుకులు కాకిలికి నేను ఎందుకు దీన్ని పెట్టాలా? నాకు కావద్దు నీ స్వార్థం పొడుగు అన్న. స్వార్థంతో నా కడుపు, నా ఇల్లు, నా వల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు. హల్లెలూయా. పొద్దుపోయింది, వాన కురిసింది, మేత లేదు, గొడ్లు అల్లాడుతున్నాయి, పాలు పిండాలా, అది ముట్టె ఎగరేస్తూ ఉంది. ఇప్పుడు మేత అన్న ఉంటే బాగుండు, దాని ముఖాన మేత వేసి పాలు గుచ్చుంటే ఇచ్చుద్ది. ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. కోసుకొచ్చున్నారు 2 మోపులు గడ్డి, పెందలాడి పొద్దున్నే తెచ్చుకున్నావు, ఒక మోపు ఇస్తే పోదు. హల్లెలూయా, హల్లెలూయా. నా గొడ్లకు కావద్దు,
వాన కురిసే తట్టు ఉందని పొద్దునే 2 మోపులు తెచ్చి పెట్టుకున్నా. ఆ పక్క అంబరికి నేను మేత ఇస్తే నా మేత నా బడ్డిగుడ్లు. హల్లెలూయా. నీకున్న దాంట్లో, నువ్వు కలిగిన దాంట్లో పక్క వాళ్ళకు బర్రెకి గుప్పెడు మేత వేస్తే మంచిదే కానీ పాపం కాదు. పక్క వాళ్ళకి చెప్పండి, పాపం రాదు, మేలే జరుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు దీన మనసు కలిగిన వారి వద్ద, విరిగి నలిగిన హృదయం కల వారి వద్ద అక్కడే ఉంటాడంట. హల్లెలూయా. అందుకని మొదట మాట విరిగి నలిగిపోవాలి. తప్పు జరిగిందా, పొరపాటు జరిగిందా, ఆలస్యం చేయకూడదు. అర్జెంటుగా ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలి. ఆ పనే చేస్తున్నావా? పక్క వాళ్ళని అడగండి. ఆలస్యం చేయకూడదు. విరిగి నలిగే హృదయం నీలో ఉంటే యేసు ప్రభు నీ దగ్గరకు వస్తాడు. ఆయన నీతోటే ఉంటాడు. 51వ కీర్తన 17వ వచనం చూడండి. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చెయ్యవు. చాలు. ఎవరికైతే విరిగిపోయి నలిగిపోయిన హృదయం ఉంటుందో దేవుడంట వాళ్ళ మనస్సుని, వాళ్ళ మనవిని ఆలస్యం చేయడంట. వెంటనే వాళ్ళ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, విరిగి నలిగిన హృదయం నీకుంటే దేవుడు నీ యొద్ద నివాసం చేస్తాడు. విరిగి నలిగిన హృదయం నీకుంటే నీ ప్రార్థన త్వరగా జవాబు వస్తుంది. కఠినమైన హృదయం అయితే ఆయన తలకాయ పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆయన గర్విష్ఠులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు, దయదలుస్తాడు. అంటే గర్వం నీలో ఉందనుకో, ఆయన నీ కళ్ళు కూడా చూడ్డం, ఆయన ఎదిరిస్తాడంట. దీనులకు ఆయన కృప చూపిస్తాడు, దయదలుస్తాడు. అందుకని మనకేం కావాలి? దీనత్వం కావాలి. గాడిద ఒక దీనత్వానికి గుర్తు. హల్లెలూయా. గాడిద పొడిచి ఇంతమంది చచ్చారని ఇప్పుడు మన పేపర్లో వచ్చిందా? గాడిద ఇంతమందిని కొరికేసి చంపేసింది అని ఎక్కడన్నా వార్త వచ్చిందా? రాల. గాడిద ఎవరిని పొడవదు, కరవదు. హల్లెలూయా. దీనంగా తల వంచుకొని పోతానే ఉంటుంది. ఈపి మీద ఎంత బొరి వేసినా స్తోత్రం స్తోత్రం అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. హల్లెలూయా. గాడిద ఎవరిని కరవదు. పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వెవరు నన్ను గరుపుతావా? కోపం వస్తే మరి రెచ్చగొడితే నేను ఎందుకు ఊరుకుంటాను? హల్లెలూయా. వాళ్ళ అన్న మాటలు మీకు వినపడవు, నేను కొట్టిన దెబ్బలే కనపడతాయి కానీ. అంతే కదా? లేదు, యేసయ్యను మోసే గాడిదివి. దీనత్వం నీకు కనపడాల, లోబడుట, వినయం కావాలా, విరిగి నలిగిపోవటం కావాలా. అప్పుడే యేసయ్య నీలోనే ఉంటాడు. ఆమేన్. యేసును మోసే గాడిదలాగా యేసు నీకు చూపించాలి కానీ నీవు కాదు. నా గాంగ బట్టలు వేశారు కింద. లేదు, నిన్ను గురించి కాదు, అది దేవుని గురించి. అబ్బా ఏం వాడావమ్మా, భలే వాడావు. నాదేం లేదు, యేసయ్య దయ వల్ల, అది ఆయన కృప. హల్లెలూయా. మేలు జరిగింది, కీడు తప్పింది. మరి నేనేందనుకుంటున్నావు? అంత యాక్సిడెంట్ తప్పిందంటే ఎంత తెలివిగా నేను బండి అట్టపోయి ఇట్టపోయి అట్టట్ట తప్పించాను. నేను ఎంత తెలివి అనుకుంటున్నాను నా దగ్గర ఉంది. నాకు భలే అనుభవం ఉంది. బండి ఎట్ట దాళాలు బాగా వచ్చు నాకు. అంత స్పీడ్లో కూడా లారీ వచ్చిందంటే తగలకుండా అట్ట తిప్పి తప్పించుకున్నాను నేను. నీ ముఖం, నీ తెలివి కాదు, తప్పించిన దేవుని కాపుదల. దేవుడు దూతను పంపించి ఆ అపాయంలో నిన్ను పక్కకు తప్పించాడు. హల్లెలూయా. ఆ దూత నీ పక్కన నిలబడి నిన్ను పక్కకు తప్పియటం జరిగింది కాబట్టే నువ్వు సావక బతికావు. హల్లెలూయా. నీ తెలివి అనుకుంటే ఎట్ట కుదురుద్ది? మన తెలివి ఏ మాత్రపది, మన జ్ఞానం ఏ పాటిది?
హల్లెలూయా. రెప్పపాటున ఎన్ని యాక్సిడెంట్లు తప్పిపోలా, ఎన్ని ప్రమాదాల్లో మనల్ని దేవుడు బ్రతికించలా. ఆయన తప్పించాడు కాబట్టి మనం క్షేమంగా ఇల్లు చేరాము. లేకపోతే ఎప్పుడో ఊరికి పోయేది. హల్లెలూయా. అందుకని మనం అనుకోవటానికి లేదు, మనదేమీ లేదు. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఆ బ్రతికించే ఆయన గొప్పతనమే కానీ, కాపాడే దేవుని గొప్పతనమే కానీ మనదేమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనకు ఏదైనా కలిగి ఉన్నామంటే, మనం ఏదైనా అయ్యి ఉన్నామంటే అది దేవుని కృప వల్లనే. అందుకని మనం ఏం చేయాలా? మనలో మనం తగ్గించుకోవాలా, ఆయన్ని హెచ్చించాలా. ఆమేన్. నా గొప్పతనం ఏమీ లేదు, యేసయ్యను మోసుకెళ్తున్న గాడిదని నేను, ఆయన గొప్పతనం అని మనలో మనం తగ్గించుకోవాలా, యేసయ్యని హెచ్చించాలా. హల్లెలూయా. అక్క నీకేం చెబుతునో, నీకు వచ్చిన రోగమే వాళ్ళందరూ చచ్చిపోయారు, చాలామంది చచ్చారు, నువ్వు బతికున్నావంటే అసలు నిజంగా చాలా గ్రేట్ అక్క. మరి ఏందనుకున్నావు? నేను మంచి మందులు ఆడుకున్నాను. పెద్ద డాక్టర్ కాడ చూపించుకుంటే వాళ్ళు కూడా ఆ డాక్టర్ కాడ పోతే బతికేవాళ్ళే. అక్కడ డాక్టర్లు మంచి మందులు వాడతారు, అందుకని నేను బతికే బాగానే ఉన్నా. హల్లెలూయా. మందులో బతికిచ్చింది దేవుడా, ఉపశాంతి కోసమే ఈ మందులన్నీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బ్రతికిచ్చిన దేవుణ్ణి హెచ్చించాలా, నిన్ను నీవు తగ్గించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు దేవుడు కృప ఇస్తాడు, గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకి కృప దయచేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, ప్రతిదానికి యేసయ్యను ముందు పెట్టాలి. దేవుడి దయ వల్లేనయ్యా. హల్లెలూయా. చేను బాగా పండింది, మంచి ఉద్యోగం వచ్చింది, తర్వాత మేలు కలిగింది అంటే అది దేవుడి దయ, నాదేం లేదు, దేవుని గొప్పతనమే. మంచి బండి కొన్నావే అంత, నాదేం లేదు, దేవుడు ఆశీర్వదించాడు, ఆయన బలపరిచాడు, అందువల్లనే నేను ఈ పని చేయగలిగాను. నాదేముంది, నాదేం లేదు. తగ్గించుకోవాలి. అందరు కలిసి ప్రసంగం విన్నాక, ఏమండి రాజుగారు, అస్సలు నువ్వు మాట్లాడుతుంటే దేవుడే మాట్లాడినట్టు ఉందండి. అవును, మరి నేనంటే ఏమనుకున్నావు? అయ్యో, అరే దేవుడు ఏడా, నేనేడా? దేవుడు గొప్పోడు కానీ నన్ను దేవుడు అంతటోడిని చేసి దేవుడు అంటారేంది అనకూడదు అని చెప్పాల్సింది. రాజుగారు అల్లా మౌనంగా ఉన్నాడు, మెలకుండా మరి ఏంది అనుకున్నావు, మరి నేను దేవుడిని కదా అని. దేవుణ్ణి గణపరచాల, దేవుణ్ణి గొప్ప చేయాల. ఎవరో పొగిడారనుకో, ఏం చేయాలి మనం? వెంటనే నోరు మూసుకో. నా గొప్పతనం ఏముంది, నాదేముంది, నాదేం లేదు, యేసయ్య దయ. హల్లెలూయా, హల్లెలూయా. అక్కయ్య, నీకు దేవుడి దయ వల్ల నీకు 2 కొడుకులు పుట్టాడు. అబ్బాయి ఎంత గొప్పదాన్ని, అందరు కొడుకులే పుట్టారు నీకు. మరి ఏందనుకున్నావు? ఎంత ప్రార్థన చేశానో నేను, ఎంత అల్లాడిపోయానో, ఎంత చేస్తే దేవుడు నాకు 2 పిల్లల్ని దేవుడు ఇచ్చారు కాదు, నేను 2 పిల్లలకి అన్నానంటే నీకేం తెలుసు అమ్మాయి, ఎంత కష్టపడ్డాను, ఎన్ని మందులు వాడి, ఎన్ని ఆసుపత్రులు తిరిగి, చివరికి ఫలానా చోటకి వెళ్తే ఆ ఆసుపత్రి కాడ నాకు పిల్లలు పుట్టారు. బాగానే. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచాల, దేవుణ్ణి మహింపరచాల, దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. ఈయన ఏం చేశాడు? దేవుడు అంతటి వాడివయ్యా నువ్వు, దేవుడు మాట్లాడినట్టే ఉంది నువ్వు మాట్లాడితే అని వాళ్ళకి ఆహా సరేలే అని నవ్వి ఊరుకున్నాడు. అప్పటికప్పుడే ఏం జరిగిందంట? పురుగులు పడి అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. అదేంది? దేవుని గనపరచాల్సింది బదులు వాళ్ళు ఎవరో తెలియక అన్నారు. అనగాకండి అయ్యా, నేను దేవుడు అంతటోడిని కాదు, నేను దేవుడినే కాదు. అందుకే సుక్సేన్ గారు కూడా అందరూ వచ్చి కాళ్ళు పట్టుకుంటుంటే, వద్దు, నేను చేయబెట్టి ప్రార్థన చేస్తే సచ్చిన వాళ్ళు బతికారని, నేను చేయబెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళకి పట్టిన దయ్యం వదిలిపోయిందని, అందుకని నాకు పేరు గొప్పతనం నాకు వద్దు, నాకు అక్కర్లేదు. హల్లెలూయా. వద్దు బాబు వద్దు అని చెప్పి చెయ్యి కూడా పెట్టకుండా ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు ఆయన.
హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నిన్ను నీవు తగ్గించుకో, దేవుణ్ణి హెచ్చించు. ఒకరోజు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చించినాక ఎవడో నిన్ను కిందకి దించేయలేరు, ఎవరు కింద పడేయలేరు. అందుకని దేవుడు హెచ్చించేదాకా ఆయన చేతి కింద అణిగి మణిగి ఆయన చేతి కిందే ఉండు. అంటే ఆయన నడిపింపులోనే ఉంటే తగిన సమయం వచ్చుద్ది, అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకోకూడదు, మనల్ని మనం గొప్పగా చేసుకోకూడదు. దేవుని కృప వల్ల మనం బాగున్నాం, దేవుని దయ వల్ల మనం ఆరోగ్యంగా ఉన్నాం, దేవుని కృప వల్ల మనం ఏదైనా కలిగి ఉన్నాం, ఆయన దయ. అందుకని ఆయన హెచ్చించుదాం, మళ్ళీ మనం తగ్గించుకుందాం. దీన మనస్సు కలిగి విరిగి నలిగిన హృదయంతో మనం ఏం చేయాలంట? విధేయత కలిగిన వారిగా వినయం కలిగి ఉందాం. అప్పుడు ఆయన మనలోనే ఉంటాడు, పక్కకి మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోడు. మహా ఉన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి దేవుడు ఆయన ఏమంటున్నాడు? వినయం గల వారి వద్దను దీన మనసు కలిగిన వారి వద్దను నేను నివసించడానికి వచ్చాను అంటున్నాడు. కాబట్టి మనం అందరం వినయం కలిగి జీవిద్దాం, దీన మనసు కలిగి బ్రతుకుదాం, విరిగి నలిగిపోయిన హృదయాన్ని కలిగి ఉందాం, కఠిన హృదయాన్ని తీసి పక్కనేద్దాం, మనల్ని మనం తగ్గించుకుందాం. యేసు ప్రభు మన గుండెలోనే ఉన్నాడంటే యేసును మోసే గాడిదగా మారదాం. మనం వెళ్ళిన ప్రతి చోట అందరినీ యేసయ్యని చూడనిద్దాం, మనల్ని కాదు చూడాల్సింది, యేసయ్యని చూడాలి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. యేసును మోసే వినయం కలిగిన గాడిదగా నన్ను మార్చయ్యా, దీనత్వం వినయం నాకు దయచేయ, విరిగి నలిగిన హృదయం కలిగి జీవించుటకు కృపమ్మని చేతులెత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి దయాళుడైన దేవ, శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. కూడి వచ్చిన నీ పిల్లలందరినీ మీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నా. ఆశీర్వదించండి. వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, ప్రతి సమస్యను యేసు నామములో వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాం. యేసు రక్తం వీరి మీద ప్రోక్షించబడునుగాక, ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక, ప్రతి అనారోగ్యం, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి ఆటంకం యేసు నామములో వారి మార్గాన్ని విడిచిపోవునుగాక. మోయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. పిల్లల చదువులు కోరుకున్న కాలేజీల్లో, స్కూల్లో సీటు దొరుకునుగాక. చదివిన పిల్లలకు ఉద్యోగాలకై మార్గాలు సరళమగునుగాక. ప్రభు నీ బిడ్డలు చేసే ప్రతి వ్యాపారాల్లో వారికి నీ సన్నిధిగా తోడై ఉండి వారిని వర్ధిల్ల చేయునుగాక. ప్రభు నీ బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలో విత్తబోయే ప్రతి విత్తనం ఆశీర్వదించబడునుగాక. వారికి మీరు అనుగ్రహించిన పాడి పశువుల్లో బిడ్డలు దీవించబడుదురుగాక. ప్రభువు నీ బిడ్డల రెక్కల కష్టాజతం ఆశీర్వదించబడునుగాక. ప్రభు నీ బిడ్డలకొక్కరిని పేరు పేరును దీవించండి. వారి చేతిలో నూనె యేసు రక్తంగా మార్పు చెందునుగాక. ఈ బాధ వ్యాధికి ఎవరికి వాడిన విజయం, విడుదల, జయం అనుగ్రహించబడునుగాక. తండ్రి, కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇంకా ఎందరైతే అనారోగ్యంతో, అనేక సమస్యలతో కృంగిపోయి, అనేకమైన నిందల అవమానాలతో, నలిగిన స్థితిలో, హృదయ వేదనతో, విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో వారి వద్ద మీరు నివాసం చేయమని ప్రార్థిస్తున్నా. పగిలిన గుండెను, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయని దేవా నీకు స్తోత్రాలు. ఏ బాధతో వారు విరిగిపోయారు, ఏ వేదనతో, ఏ నిందలతో వారు కృంగిపోయారు, ఆదరించమని, వారిని ఉజ్జీవింపజేయమని దేవా, వారి హృదయంలో వారికి తోడుగా ఉన్నామని వారితో మీరు మాట్లాడి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఎదురైన ఈ సమస్యలు కొంతకాలమేనని, సమస్యలన్నిటినీ ఎదిరించి జయించిన వారంతా మేఘాల మీద పరలోకం వెళ్ళే వారితో కలిసి
నిత్యరాజ్యానికి చేరబోతున్నారనే నిరీక్షణతో నీ బిడ్డలు ఆత్మీయ జీవితంలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. ప్రభు కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, అర్పించబోతున్న కానుకను అంగీకరించమని, వారు తినబోతున్న ఆహార పదార్థాలను ఆశీర్వదించి శుద్ధీకరించమని నీ బిడ్డలందరినీ గాయపడిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ మహిమతో రానన్న యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.